కూడా మాట్లాడితే ఇద్దరికి కలిపి మాట్లాడితే బాగుంటుందేమో సార్, ఒకసారి ఆలోచన చేయండి. రైట్. కీర్తన్ గారు, మీ కామెంట్ ఏంటి? అంటే ఎన్ని రోజులు అప్పు చేసి పప్పు కూడా తినాలి, శాశ్వత అభివృద్ధి ఉండాలి, కొంత ఆర్థికంగా పుంజుకున్న తర్వాత ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేస్తాం, కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని మళ్ళీ చేయటువంటి ప్రసక్తి లేదు, ఎందుకంటే అక్కడ ఆ డెవలప్మెంట్ జరుగుతూ ఉండాలి, ఆ పథకాలు అమలు చేస్తాం బట్ కొంత టైం పడుతుందని చంద్రబాబు గారు మాట్లాడినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగిన డ్యామేజ్ వల్ల. మీ కామెంట్ ఏంటి? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి ప్రైమ్ నేను వీక్షకులకి నా నమస్కారం సార్. ఎగ్జాక్ట్లీ ఆయన ఏది చెప్పారో అది ఒక మనము ఫ్యామిలీతో ఇంప్లిమెంట్ చేసి చూసినా కూడా అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మనం ఎంతసేపు మన దగ్గర ఉన్న రెవెన్యూ ఇన్కమ్ ని పెంచుకునే ప్రయత్నం చేయకుండా అప్పులు చేస్తూనో ఆస్తులు తనఖా పెడుతూనో ఇలా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే శాశ్వతంగా రాష్ట్రం అంధకారంలో పోతుంది తప్ప అభివృద్ధి అనేది ఎప్పటికీ సాధించలేము. అండ్ ఇప్పుడు మనం పడుతున్న అట్ ప్రెసెంట్ మనం పడుతున్న స్ట్రగుల్స్ కి రీజన్ కూడా గత ప్రభుత్వం అలాంటి పనులు చేసింది కాబట్టే ఆ ఒత్తిడంతా మన పైన వచ్చింది. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఎందుకు టేక్ ఓవర్ చేసింది ప్రభుత్వాన్ని అంటే గత ప్రభుత్వం మూలాలంతా దరిద్రంగా దాపరించాయి కాబట్టే ఏం చేయాలో అర్థం కాక కేంద్రం ఇచ్చే ఫండ్స్ ని వేరే పథకాలకు మనం డైవర్ట్ చేస్తే మీరు పథకాలు ఇచ్చి ఇక్కడున్న ప్రజల్ని సాటిస్ఫై చేస్తారు, కానీ ఏదైతే కార్యక్రమం చేయమని కేంద్రం ఆ డబ్బులు ఇచ్చిందో ఆ ప్రాజెక్టు నిలిచిపోతాయి కదా. తద్వారా ఆ ప్రాజెక్టులకి ముగింపు పలికినట్టే కదా. మనము ఇప్పుడు పోలవరం అనేది పూర్తి అయితే ఎన్నో ప్రాంతాలకు నీటి కొరత తీరుతుంది, తద్వారా ఒక డెవలప్మెంట్ వస్తుంది. సో పోలవరాన్ని ఎప్పటి నుంచి మీరు ఇచ్చేస్తున్నారు, పెండింగ్ పెడుతూనే వస్తున్నారు. గత ప్రభుత్వంలో అది 5% వరకు కూడా గత ప్రభుత్వంలో కంప్లీట్ అయితే నేను ఇప్పుడు చూడలేదు, పోలవరం టాపిక్ కూడా డిస్కస్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ మెషినరీ కానీ ఏదైతే మనం కన్స్ట్రక్ట్ చేసి ఉంటామో మనం ఏళ్ల తరబడి అలాగే పెట్టడం వల్ల అవి కూడా స్పాయిల్ అయిపోతాయి. సో దాని ద్వారా దానికి మళ్ళీ మనము రిపేర్ చేసేందుకు ఖర్చు అవుతుంది. సో ఇవన్నీ అన్నెసరీ థింగ్స్ కాబట్టి దేనికి కేటాయించారు ఆ డబ్బుని ఆ పర్టికులర్ దానికే మనం ఖర్చు పెడుతూ మనం సంక్షేమ పథకాలకు డైవర్ట్ చేసి ప్రజల దగ్గర మన్నన పొందడం కోసం ఇలాంటి కార్యక్రమాలు నేను చెయ్యను. మనం ఇప్పుడున్న పరిస్థితి నుంచి మెరుగైన పరిస్థితికి రావడానికి అన్ని ప్రయత్నాలు నా వంతు సీఎం గా నేను ఖచ్చితంగా చేస్తాను. తద్వారా మీకు చెప్పిన మాటలు నేను నిలబెట్టుకుంటాను. నేను నిలబెట్టుకోను తప్పించుకుంటానని నేను చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారు క్లియర్ చెప్తున్నాడు, ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. బట్ కొంచెం టైం తీసుకొని మనం వాటిని కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు ప్రజలకి గత ప్రభుత్వంలో పెన్షన్ అనేది 250 పెంచుతా అని చెప్పారు. మేము ఒకేసారి రాగానే ఫస్ట్ సంతకం గానీ మనం పెన్షన్ చెప్పిన మాట ప్రకారం ఇచ్చేసాం. అలాగే నోటిఫికేషన్ ఇస్తానని చెప్పాం, నోటిఫికేషన్ ఇచ్చాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఇంకా ఏదైతే కొన్ని పథకాలు బిడ్డలకి అమ్మఒడి సంథింగ్ చెప్పాము, అదొకటి తల్లి దీవెన, ఇంకొకటి ఇది సార్ చెప్పారు నిన్న అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ. ఈ రెండు కొంచెం పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మేము ఖచ్చితంగా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము, చేస్తాము కూడా. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే మేము జవాబుదారీతనంగా ఉన్నాం ప్రజలకి. ఖచ్చితంగా ప్రజలకు మేము ఏం జరుగుతుందో ఏం చేస్తున్నామో చెప్పాలనుకుంటున్నాం. మసిపూసి మారేడికాయ చేసి అబద్ధపు హామీలతో ముందుకెళ్తూ మిమ్మల్ని 5 years మోసం చేసి లాస్ట్ లో మేము మళ్ళీ సంక్షేమ పథకాలు ఇలాగే ఇస్తామని అబద్ధం చెప్పి అయితే ముందుకు పోదలుచుకోలేదు. దాన్ని నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, దెప్పి పొడుస్తున్నానని కాదు, కానీ మనం బాగా గమనిస్తే వీళ్ళు మనతో చెప్పిన మాటలు ఏంటి, సంక్షేమం పెద్దపీట వేసాం అన్నప్పుడు మీరు మాకు ఇచ్చిన హామీ ఏంటి, మద్యపాన నిషేధం చేస్తాం, తద్వారా మహిళల కన్నీళ్లు దుడుస్తాం అన్నారు. అమ్మఒడి కరెక్ట్ గా ఇస్తామన్నారు. అమ్మఒడి వీళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర 7 months తర్వాత ఏమో వీళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత, అండ్ దాని తర్వాత కూడా కరెంటు బిల్లుల్ని కూడా సాగ్గా చూపించి స్లాబ్ లో చేంజెస్ వస్తే కూడా మేము ఇది తీసేస్తామని చెప్పి కొంతమంది పిల్లలకి అమ్మఒడి తీసేసిన దాఖలాలు ఉన్నాయి. అలాగే మా పైన బాదుడు కార్యక్రమం కింద దగ్గర 7 to 8 times కరెంట్ ఛార్జెస్ పెరిగాయి. అలాగే బస్ ఛార్జెస్ కూడా పెరిగాయి, రేట్స్ పెరిగాయి. నిత్యావసర వస్తువులు అయితే నార్మల్ గా కాదు సార్, ఆకాశానికి అంటే వీళ్ళ గవర్నమెంట్ రాకముందు ఒక 70-80 రూపీస్ ఉన్న పామ్ ఆయిల్ కాస్ట్ కూడా వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన 150-147 రూపీస్కి వెళ్ళిపోయింది. అండ్ ఇంకా మన ఈ రిఫైండ్ ఆయిల్స్ వీటి గురించి అయితే ఇంకా మాట్లాడాల్సిన దాఖలాలే లేవు. పెట్రోల్, డీజిల్ ఇటువంటివన్నీ ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఒక 2 రూపాయలు ఎక్కువే ఉంది, కానీ తక్కువ అయితే ఎప్పుడు మేము చూడలేదు. రైట్. దీనన్నిటికీ కారణం ఏంటి, వీళ్ళు ఎంతసేపు అక్కర్లేని హామీల కోసం వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం కేంద్ర నిధులను డైవర్ట్ చేసుకోవడం, లేదంటే అప్పులు తేవడం, తనఖాలు పెట్టడం. ఇలా పెడితే ఒక సంసారమైన ఒక రాష్ట్రమైన నాశనం అవుతుంది.
ఎప్పుడైనా ఇంటి పెద్ద అనే వ్యక్తి మనం ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి ఇంత ఖర్చు పెట్టాలనుకుంటున్నాం, ఇదో మనం సరుకులకి ఇంత పెట్టాలనుకుంటున్నాం, మనం కరెంట్ బిల్ కి ఇంత పెట్టాలనుకుంటున్నాం, ఇంటి బాడికి ఇంత ఇవ్వాలనుకుంటున్నాం, ఇది మన సంసారం నాన్న అని కూర్చోబెట్టి బిడ్డలతో మాట్లాడినప్పుడే ఆ ఇంట్లో ఎంత కష్టం ఉండేది అర్థమవుతుంది. లేదంటే పిల్లలు 10 రూపాయల వస్తువు ఉన్న చోట 100 రూపాయల వస్తువు కావాలని డిమాండ్ చేసినప్పుడు 100 రూపాయలు తీసేయడం కోసం మనం అప్పులు చేస్తాం. కానీ వాడికి ఆ 10 రూపాయల వస్తువు తేవడానికి మన తండ్రి ఎంత కష్టపడుతున్నారన్న విషయం మనం చెప్పకపోతే ఎలా? సో అలాగే నేను ఒక బిడ్డల్లాగా ఊహించుకొని రాష్ట్ర ప్రజలందరినీ ఆయన ఒక తండ్రి స్థానంలో ఉండి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ మూలాలు వాళ్ళకు కూడా తెలుసు కదా, ఎంత భారం పడింది, ఎంత ఇబ్బందులు పడ్డాము. అంటే అభివృద్ధి మీద ఆలోచించకుండా కేవలం సంక్షేమం మీద ఆలోచిస్తే ఎప్పటికైనా రాష్ట్రం అంధకారంగానే పోతుంది సార్. బ్యాలెన్స్డ్ గా ఉండాలి ప్రభుత్వం అనేది. ఇల్లు అయినా ప్రభుత్వం అయినా బ్యాలెన్స్, సంపాదన ఎంత, ఖర్చులు అంతే ఉండాలి. రెండింటిని బ్యాలెన్స్ చేసినప్పుడు డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ సంక్షేమం మీద మేము కేంద్రీకృతమై పని చేస్తాము, డెవలప్మెంట్ గురించి ఆలోచించము అంటే అది ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇండికేట్ చేస్తుంది. సో మేము ప్రభుత్వం అలా చేయాలనుకోవటం లేదు. వీఆర్ రెస్పాన్సిబుల్ టు పీపుల్స్. రైట్. శేఖర్ రెడ్డి గారు మీ కామెంట్ ఏంటి? సార్ నమస్తే అండి. చందు గారు మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి అండ్